తెలుగు సంక్రాంతి పండుగ అంటే ముందుగా మనందరికీ గుర్తొచ్చేది మహిళలకి నిర్వహించేటువంటి ముగ్గుల పోటీలు. మంగళగిరిలో భోగి పండుగను పురస్కరించుకొని ఈరోజు సాయంత్రం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతను తెలియజేసే విధంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ముగ్గుల పోటీలో భాగస్వామ్యులు. వాస్తవానికి ముగ్గుల పోటీ అనేటువంటివి మహిళలు విద్యార్థుల్లో ఉన్నటువంటి ఈ సృజనాత్మకతను బయట తీసుకురావడానికి ఒక వేదికగా మారుతుంది. ఆ నేపథ్యంలోనే స్థానిక బారకపేట యువత ఆధ్వర్యంలో ఈరోజు మొట్టమొదటిసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంచి స్పందన వచ్చిందని నిర్వాహకులు తెలియజేశారు. అమ్మవారు అదేవిధంగా హరిదాసు చిన్నారుల బొమ్మలతో కూడినటువంటి రంగవల్లిక పోటీలను చూడముచ్చటగా నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీల్లో పండగ యొక్క విశిష్టత ఒకటే కాదు, ఆడపిల్లల యొక్క ప్రాధాన్యతను గుర్తు చేస్తూ ఎంతో సందేశాత్మకమైనటువంటి క్యాప్షన్స్తో కూడుకున్నటువంటి ముగ్గు వేయటం అనేటువంటిది సూపర్లు ఎంతగానో ఆకట్టుకుంది. ఈరోజు ఆడపిల్ల వద్దనుకుంటే రేపటి తరం అమ్మలేనటువంటి అనాథలుగా మారుతారనేటువంటి క్యాప్షన్ మాత్రం సూపర్లు ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి మహిళలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అనంతరం అందజేశారు. అసలు ఎవరు దీనికి ఆర్గనైజ్ అయ్యేలాగా? మనకి భార్గవపేటలో 2 సంవత్సరాల క్రితం జరిపామండి. మధ్యలో బ్రేక్ తీసుకుని ఈ సంవత్సరం మా ఆధ్వర్యంలో చేద్దామని చెప్పి మేము ఒక 5 కలిసి గ్రూప్గా మా అన్నగారు మీరేనా ఒక 5 మెయిన్ టీం లీడరు నరేష్, మేమందరం కలిసి మా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తామండి. ఇంత హ్యాపీగా జరిగింది. దాతలందరూ కూడా చక్కగా డొనేట్ చేశారు. మా అందరి ఆధ్వర్యంలో మా మేడం గారు భార్గవపేట శంకర్ హోటల్ సెంటర్ అంటారు ఈ ఏరియా. మన సెంటర్లో ఫస్ట్ టైం స్టార్ట్ చేసాము. భగవంతుడి వల్ల చాలా హ్యాపీగా చేసామండి. ఎంతమంది ఆడపిల్లలు పార్టిసిపేట్ చేశారు? ఒక 60 మంది పాల్గొన్నారండి పోటీలో. ప్రతి ఒక్కరికి గిఫ్ట్లు ఇద్దామని అందరికీ కూడా గిఫ్ట్లు స్పాన్సర్ చేస్తున్నామండి. ఈ కార్యక్రమానికి మనం అందరూ సంఘం ఉందా లేదా ఓన్లీ స్వచ్ఛందంగా మీరు ఈ సంక్రాంతి ఫెస్టివల్ భోగి పండుగ ఈ రోజు పెట్టారు. ఈ మహిళలకు సంబంధించి ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి కదా, ఇది ఫస్ట్ టైం ఈ ఏరియాలో? గతంలో ఎప్పుడు జరిగిందండి? ఫస్ట్ టైం. ఎట్లా రెస్పాన్స్ ఎలా ఉంది? ఈ పిల్లలు వీళ్ళు ఆడవాల్సి బాగానే వచ్చింది, రెస్పాన్స్ బాగానే వచ్చింది. అంటే ఇలాగ ప్రైజ్లు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, విజేతలకు సంబంధించి విజేతల ప్రైజ్. ఓకే, ఈరోజు ఒక్కరోజు జరిగింది ఇది సంక్రాంతి భోగి సందర్భంగా మిలికిలు ముగ్గు వేసుకొని పొంగలి ఈ పండగ అనేది పొంగలి మనకి ఎప్పుడు నుంచి మనం అలంకరించుకునేది గడపను అలంకరించుకొని అన్ని ఎద్దుల బండి మనకి రథం ఇవన్నీ మెయిన్ కదా, అవన్నీ రంగోలీలో ఉండాలి అని చెప్పి ఈ ముగ్గు వేసుకున్నాం. ఏమంటారమ్మా దీన్ని? అమ్మవారిని మన గొబ్బెమ్మల మధ్యలో అమ్మవారు ముగ్గులో మెలికల ముగ్గులో కూడా ఉంది. మళ్ళీ అమ్మవారు కూడా మళ్ళీ కూర్చున్నట్టు మనతోనే ఉన్నట్టు అనేది